వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తల్లికి వందనం పథకం ఇప్పుడు ప్రారంభమవుతుంది. దానికి ఉన్నటువంటి అర్హతలు ఏమేమి అర్హతలు ఉండాలి? దానివల్ల ప్రయోజనాలేంటి? అసలు దరఖాస్తు ప్రక్రియ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలతో పాటుగా అందులో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కూడా ప్రారంభించబోతుంది. 2025లో కూడా ఇప్పుడు ప్రారంభించబోతుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను, అలాగే కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకంలో ఎంతోమందికి విద్యార్థులకి సహాయంగాను, తల్లులకు కూడా సహాయంగాను ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకం సహాయంతో కూడా విద్యార్థుల యొక్క ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా, అటువంటి ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 1వ తేదీ నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా 12వ తరగతి వరకు కూడా చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అంటే క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించలేని విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం పథకం ఒక ప్రయోజనాన్ని పొందేందుకు కూడా అర్హులని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ పథకం కింద ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రభుత్వం రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎంపిక చేసుకున్నటువంటి దరఖాస్తుదారుడికి బ్యాంక్ ఖాతాకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేయబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ తల్లికి వందనం స్కీమ్ ఏదైతే ఉందో దీని యొక్క అర్హత, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ పథకం యొక్క అంటే తల్లికి వందనం పథకం లక్ష్యం ఏంటి అనేది గనక మనం చూసినట్లయితే, ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఆర్థిక సమస్యలతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యకు దూరం కాకుండా చూడడమే అనేసి కూడా చెప్పుకోవచ్చు. దానికి తల్లులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని కూడా అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా కూడా డ్రాప్ ఔట్ రేట్‌ను కూడా గణనీయంగా తగ్గించుకోవడంతో పాటుగా సాధారణ పాఠశాలకు హాజరును ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అర్హత దీనికి ఏముండాలి? దీని యొక్క అర్హత ప్రమాణాలు ఏమనేది గనక మనం చూసినట్లయితే, ఈ దరఖాస్తు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం అయ్యి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుని ఆర్థిక స్థితి పౌరుడు అంటే అతని యొక్క ఆర్థికంగా ఆ స్థితి పౌరుడిగా ఉండాలి. అంటే ఆ లోకల్‌గా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. అంటే ఈ తల్లికి వందనం దీని యొక్క అనవసరమైనటువంటి అంటే అవసరమైనటువంటి పత్రాలు, అనవసరమైనటువంటి పత్రాల గురించి మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి పత్రాలు ఏంటనేది గనక మనం చూసినట్లయితే, ఫోటోతో కూడినటువంటి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్కు లేదా పాన్ కార్డు లేదా రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇక్కడ ఇటువంటి కార్డులతో పాటుగా ఇలాగే కిసాన్ ఫోటో పాస్‌బుక్ కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇలాంటివైతే తప్పనిసరిగా ఉండాలి. ఈ పథకం యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే, అంటే తల్లికి వందనం పథకం ఎంపికైనటువంటి దరఖాస్తుదారులకు అక్కడ విద్యను కూడా కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందుకుంటూ ఉంటారు. అంటే రూ. 15,000 ఆర్థిక సహాయం నేరుగా ఎంచుకున్న దరఖాస్తుదారులు బ్యాంక్ ఖాతాలో బదిలీ చేయబడుతుంది. ఆర్థిక సహాయంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా ఉన్నత విద్యకు కూడా అభ్యసించవచ్చు. సరైనటువంటి విద్యను పొందడం ద్వారా కూడా విద్యార్థులు వారి యొక్క కుటుంబం, సామాజిక స్థితి, అలాగే వారి యొక్క జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పథకం సహాయంతో కూడా ప్రభుత్వం డ్రాప్ ఔట్ రేట్‌ను కూడా తగ్గిస్తుంది. మరియు విద్యా రేటును గణనీయంగా పెంచుకునేటువంటి అవకాశం ఉందని కూడా అది ప్రధాన యొక్క ఉద్దేశ్యం. ఈ తల్లికి వందనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనేది గనుక మనం చూసినట్లయితే, ఈ దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో అర్హత, ప్రమాణాల క్లియరెన్స్‌కి సంబంధించి ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఆర్థికంగా అస్థిరమైనటువంటి నేపథ్యం నుండి కూడా వచ్చినటువంటి దరఖాస్తులకు మాత్రమే ఈ పథకం కోసం ఎంపిక చేయబడతారు. అంటే దరఖాస్తుదారులకు తల్లికి వందనం పథకం 2024 కింద ఎంపిక కావడానికి తప్పనిసరిగా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడా చదువుతూ ఉండాలి. అంటే దరఖాస్తుదారునికి 75% హాజరు లేకపోతే అతను పథకానికి ఎంపిక చేయబడడు. అలాగే ఇక్కడ మనం దరఖాస్తు యొక్క ప్రక్రియ కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే, అర్హత ప్రమాణికలకు క్లియర్ చేసినటువంటి దరఖాస్తుదారులందరూ కూడా తల్లికి వందనం పథకం ప్రయోజనాలు కూడా పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దరఖాస్తుదారు ఫారం కూడా ఆన్‌లైన్‌లో పూరించవచ్చు. అలాగే
దరఖాస్తుదారులను కూడా అధికారికమైనటువంటి వెబ్‌సైట్ హోమ్ పేజ్‌లో చేరుకున్న తర్వాత దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వర్తింపు ఎంపికకి సంబంధించి క్లిక్ చేసుకోవాలి. అలాగే స్టెప్ 3 ఏంటంటే మీ డెస్క్‌టాప్ స్క్రీన్ పైన కొత్త పేజ్ కనిపిస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా అడిగినటువంటి అన్ని వివరాలు కూడా నమోదు చేయాలి. అవసరమైనటువంటి పత్రాలు కూడా జత చేయాలి. అలాగే దరఖాస్తుదారులకు అన్ని వివరాలు కూడా నమోదు చేసిన తర్వాత దానిని సమీక్షించి వారి యొక్క ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవడానికి సమర్పించి ఆ తర్వాత ఎంపిక మీద క్లిక్ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ జూన్ 15 లోపు ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తుందని కూడా మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికలకు వెళ్ళే ముందు కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనేసి కూడా అచ్చెన్నాయుడు కొంత స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే తల్లికి వందనం అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా దీన్ని వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.